నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను మీ హోస్ట్ శృతి సమన్వి. జానపద జావలీలు, ఆహా, ఆ పేరులోనే మన సంస్కృతి యొక్క సుగంధం తెలుస్తుంది కదూ. మన జీవన విధానాన్ని, సాంప్రదాయాలను, భావోద్వేగాలను తరతరాలుగా అందించేటువంటి ఒక అమూల్యమైనటువంటి వారసత్వం మన జానపదం. అంతటి జానపదం యొక్క ప్రత్యేకత, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక చక్కటి వేదికగా నిలుస్తుంది. ఇది ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం కావున కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు ఆడియన్స్ కాల్ చేసి మీరు జానపద సంగీతం గురించి ఉన్న సందేహాలు, అభిప్రాయాలు మీరు మాతో పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్స్ 0866 2487 005, 0866 247 2487 006. మనతో పాటు ఉన్నారు దామోదర్ గణపతిరావు గారు. తెలుగు జానపద సంగీతానికి తన గానంతో, రచనలతో, సంగీత సృజనతో ఎన్నో ఏళ్లుగా విశేష సేవ చేస్తూ, అందిస్తూ ఎందరో సంగీత అభిమానులను పొందినటువంటి ప్రముఖ జానపద సంగీత కళాకారులు, అలాగే మన ఏపీ స్టేట్ కళారత్న అవార్డీ శ్రీ దామోదర గణపతిరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా యొక్క కార్యక్రమానికి మీకు హృదయపూర్వక స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రోగ్రాంకి విచ్చేసినందుకు కృతజ్ఞతలు సార్. ముందుగా మన జానపదం మొదలు పెట్టడానికి ఒక ప్రక్రియ అంటూ ఉంటుంది కదూ. సో అది ఎట్లా ఆరంభిస్తారు, ఏంటి అని మీరు వివరిస్తా ఆరంభించండి సార్. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ దామోదర్ గణపతిరావు, జానపద గాయకుడు, కళారత్న. విఘ్నేశ్వరుని స్తుతి లేకుండా ఏ జానపద కళాకారుడు, ఏ కళాకారుడు కూడా ప్రదర్శన ప్రారంభించడు. మేము కూడా అందరిలాగే విఘ్నేశ్వరుని, అమ్మ కనకదుర్గమ్మను, అయ్య శివయ్యను స్తుతిస్తూ జానపద ప్రదర్శనలకి ప్రారంభమిస్తాము. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. గణ గణ గంటల్లో గణనాథ, నీవు గబగబరావయ్య గణనాథ. గణ గణ గంటల్లో గణనాథ, నీవు గబగబరావయ్య గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. పాలు పండ్లు తెచ్చినాము గణనాథ, నీకు పాయసం వండినాము గణనాథ. పాలు పండ్లు తెచ్చినాము గణనాథ, నీకు పాయసం వండినాము గణనాథ. రోజు పక్క పూలతోటి గణనాథ, నీకు పూజలే చేసినాము గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. నీవు శివుని కుమారుడవు గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. ఆ గణనాథుని దయతో పంచభూతాలు సాక్షిగా ప్రకృతిని రక్షించే నా జానపదాన్ని ఇలా పాడుతూ ప్రారంభిస్తానమ్మా. సార్ సార్ మన జానపద సంగీతంలోనే, ఆ పదంలోనే మన మట్టి వాసన గుర్తొస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు పాడిన దాంట్లోనే ఆ యొక్క భావం కానివ్వండి, ఆ భక్తి కానివ్వండి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సార్, మన ప్రేక్షకుల కోసం ముందుగా అసలు జానపదం అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, మన సంస్కృతిని అది ఎట్లా ప్రతిబింబిస్తుంది సార్? జనపదము అంటే పల్లెటూరు, జానపదము అంటే పల్లె, పల్లె సంస్కృతి, పల్లె ఆట, పల్లె మాట, పల్లె నాగరికత, పల్లె చుట్టూ తిరిగేదే జానపదం. ఆ జానపదం అంటే భారతీయతలో ఒక భాగం. ప్రపంచం మన జానపదం వైపు, మన పల్లె వైపు
మన దేశం వైపు చూస్తుంది ఆ జానపదంలో ఉన్నటువంటి గొప్పతనమే. ఉదయాన్నే ఏదైనా పలికి వెళ్తే ఆ పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్యలోంచి పక్షుల కిలకిలా రావాలు, అలాగే కావడికి నీళ్లు, రకరకాల పనుల నిమిత్తం ప్రజలు వెళుతూ ఉంటారు. అటువంటి ఆ పల్లెలోంచి జానపదం వచ్చింది. జానపదంతో పాటు పాట కూడా పుట్టింది. జానపద పనిలోనే పాట పుట్టింది. ఆ పని పాటని కవులు ఎంతో గొప్పగా వర్ణించారు. ఉత్తరాంధ్ర కవి గంటాడి గౌరనాయుడు అద్భుతమైనటువంటి కవి. ఆయన పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవులే ఎల్లలు. పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవులే ఎల్లలు. పనికి తోడు పాట. అలాగే తెలంగాణ కవి సుద్దాల అశోక్ తేజ గారు పని నుంచి పుట్టినటువంటి పాటని, అదే జనపదం నుంచి పుట్టినటువంటి పాటని టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది, పని పాటతోనే జత కట్టింది. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే. జనం పాటని ఆ రకంగా కవులు మోసుకు వెళ్ళారు. వాళ్ళు రాసినటువంటి పాటని మేము ఈ రకంగా ప్రజల వినోదం కోసం, ప్రేక్షకుల వినోదం కోసం దూరదర్శన్లోనూ ఈ రకమైనటువంటి పాటల్ని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. సార్, మన జానపద యొక్క గానానికి ఇంత ప్రాముఖ్యత ఉండి ప్రజెంట్ మన జనరేషన్, మన యువత కానివ్వండి, ఎక్కువగా మోడర్న్ మ్యూజిక్కి, వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కువ వింటూ ఉంటున్నారు కదూ. మరి యువతకి మన జానపద సంగీతాన్ని దగ్గర చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని అనుకుంటున్నారు? జానపదము ఎప్పుడు యువత కూడా ప్రాణపదంగానే చూస్తుంది. సామాజిక పరిస్థితులు, ప్రపంచీకరణలో భాగంగా జానపదంలోనే పాశ్చాత్యము కలిపి ఈ మధ్యకాలంలో జానపదంని యువత ఎంతో వినోదానికి లోనవుతున్నారు. ఎక్కడా జానపదానికి దెబ్బ రానివ్వటం లేదు. జానపదాన్ని ఉపయోగిస్తూనే వాళ్ళకున్నటువంటి ఆనందాన్ని యువత అందులో చొప్పించి ముందుకు వెళుతున్నారు. రకరకాల పాటలు చాలా చాలా భావం స్పీడ్గా, చాలా స్పీడ్గా, ఇప్పుడు యువత అంటేనే స్పీడు. ఆ స్పీడ్లో ఉన్నటువంటి యువత కొంచెము జానపదాన్ని మేళవించి పాశ్చాత్యాన్ని చొప్పించి ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఎప్పటికైనా కూడా జానపదము, పల్లె పదము శాశ్వతమైనటువంటి పదజాలము. ఆ పదజాలము, పల్లె రుచులు తెలిసినటువంటి వారికి తప్పనిసరిగా ఆ పదం చాలా ఇష్టమవుతుంది. సార్, మీరు అన్నట్టు ఇందాక జానపదం కేవలం వినోదానికి సంబంధించింది మాత్రమే కాదు అని అంటారు. అది జానపద యొక్క సంగీతం ఏదైతే ఉంటుందో మన యొక్క చరిత్రని, మన సాంప్రదాయాలను, మన జీవన విధానాన్ని కూడా అది మనం ప్రతిబింబిస్తుంది. అట్లాగే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానివ్వండి, జానపద సంగీతం ఎంతో గొప్ప ఉపయోగపడుతుంది. ఆల్సో చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? జానపదం అంటేనే పల్లె పరిస్థితులని మీకు చెప్పాను నేను. సార్, ఆ పల్లె పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పల్లె విధానం,
పల్లె నాగరికత, పల్లె సంస్కృతులు, ఆ పల్లెలో ఉన్నటువంటి చిన్న చిన్న సరసాలు, చిన్న చిన్న వినోదాలు, చిన్న చిన్న విజ్ఞానాలు, ఇవన్నీ కూడా జానపదంలో ఉంటాయి. గంటేటి గౌరనాయుడు గారు ఒక పాట రాస్తూ, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తని పసిపిల్లల్ని చదవడానికి ప్రేరేపించాడు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల పరుగులు. అసలు జానపదంలో ఉన్నటువంటి చూడండి ఆ పదాలు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల పరుగులు, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చిన్న చిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలే రేగితే, ప్రమాదాల కోరలలో బాల్యం బలి అయిపోతే, భావి భారతి పౌరుల బాల్యం ఇంకెక్కడిది, బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. ఇలా ఒక 5 చరణాలు రాశారమ్మా. జానపద పదాలు, జానపద పరిస్థితులు పాటలో అలా పూర్తిగా ఇమిడిపోతాయి. పల్లెకు జానపద భాషకు ఉన్నటువంటి సంబంధం అద్భుతమైనటువంటి సంబంధం. ఆ పల్లె పదాలని నాగరికులైనటువంటి విద్యావంతులు కానీ, లేదు నువ్వు చెప్పినటువంటి యువత కానీ ఎక్కడ తెలుగు పదాన్ని కానీ తెలుగు జానపదాన్ని కానీ దెబ్బతీయటం లేదు. వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. చాలా చక్కగా వివరించారు సార్. చూశారు కదా ప్రేక్షకులారా, మన జానపద యొక్క సంస్కృతి ఎంత గొప్పదో, ఎంత విశేషమైనదో. మీ యొక్క గొంతుని కూడా దూరదర్శన్ సప్తగిరి ద్వారా మాకు వినిపించవచ్చు. స్క్రీన్పై ఉన్న స్క్రోల్ అవుతున్న నంబర్స్కు మీరు మాకు కాల్ చేసి మీకు జానపద సంగీతానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్న ఉన్నా, సందేహాలు ఉన్నా, అలాగే మీరు మాతో పంచుకోవడానికి మీ వద్ద జానపద గీతాలున్నా, మన వద్ద దామోదర గణపతిరావు గారు ఉన్నారు. కావున దానికి మేమందరం ఆసక్తిగా వేచి చూస్తున్నాం. దానికంటే ముందు ఒక చిన్న విరామం. వాట్ టు స్పీక్, వేర్ టు స్పీక్, విత్ హూమ్ డు వి స్పీక్, విత్ వాట్ ఎఫెక్ట్ అంటారు కమ్యూనికేషన్కి బేసిక్ డెఫినేషన్ చెప్పేటప్పుడు. 3 విభాగాలు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ని డిమార్కెట్ చేస్తాయి. ఎంపీసీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్స్కి అప్లై చేయొచ్చు, అలానే అడ్వాన్స్ కూడా అప్లై చేయొచ్చు. 10 ఇంటర్వ్యూలు అయిపోయింది. మరి వీళ్ళందరిని అడుగుతారు కదా ఏమడిగారు ఏమడిగారని. వీళ్ళు కొద్దిగా డైవర్ట్ చేసి బ్రేకింగ్ దట్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే దే వాంట్ ఒరిజినల్. సైబర్ సెక్యూరిటీ కోర్సు, డేటా సైన్స్ కోర్సెస్, వీటిలో కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగానే వస్తాయి. ప్రపంచంలో అన్ని సెగ్మెంట్స్ని ఏఐ టచ్ చేస్తుంది. రైతుల దగ్గర నుంచి ఇంట్లో పాఠాలు చెప్పే తల్లుల దాకా అందరికీ ఏఐ ఉపయోగపడుతుంది. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మరియు శుక్రవారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. ఎప్పుడైతే భూమి కొల్లపారుతుందో వేరుమండలం బాగా విస్తరించి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి
కాండం నుంచి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. పసిడి పంటలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచే జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలని మనం అంగములతో అభినయిస్తే అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. నమస్కారం. జానపద జావలీలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు సార్ మనం ఏదైతే వివరించుకున్నామో, ఏదైతే మీరు వివరించారో, ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి జానపద సంగీతాన్ని మన యువత నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి సార్? జానపద సంగీతాన్ని యువత అవకాశం ఉన్నంత వరకు నేర్చుకుంటున్నారు. సంగీతం ఎప్పుడు కూడా ఎంతగా శ్రమిస్తే అంతగా రాగం అనగా రాగం అతిశైలిచ్చునుండు తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోనని యోగి వేమన గారు చెప్పారు. మన పూర్వీకులు మనం ఏది నేర్చుకోవాలన్నా ముందుగానే ఎలా నేర్చుకుంటే జరుగుతుందనేది చెప్పారు. సంగీతం అనగానే శాస్త్రోక్తమైనది. అయితే జానపద సంగీతము జానపదుల నుంచి వచ్చినటువంటిది. ఆ జానపదుల్లో కూడా సంగీతము ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రేక్షకులు అలాగే మన సంగీత ప్రియులు సంగీత ఆచార్యులు అందరూ కూడా అంగీకరించారు. జానపదమే కాకపోయినా ఏ సంగీతం నేర్చుకోగలన్నా సరే చక్కని గొంతుని సవరించుకునే పరిస్థితి ఉండాలి. గొంతుకి హాని కలిగించే ఏమైనా కొన్ని అంశాలు ఏమైనా ఉంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నియమాల్లో అవకాశం ఉన్నంత వరకు అవి తీసుకోకూడదు. ఉదాహరణకి నేను ఉపన్యాసకుడిని, నేను తెలుగు అధ్యాపకుడిని. తెలుగు అధ్యాపకత్వం చేసుకుంటూ తెలుగు సంస్కృతము బోధించుకుంటూ జానపదాన్ని నేర్చుకునే దిశగా వెళ్ళాను. ఒక 30 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, నేర్పుతూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇప్పటికీ నేను కొన్ని నియమాలు పాటిస్తాను. ఆహారం సమతుల్యమైనటువంటి ఆహారము, అలాగే గొంతుకి ఇబ్బంది కలిగినటువంటి చల్లని పదార్థాలని ఇప్పటికీ నేను తినబోను కూడా. నేను మీరు తింటున్నటువంటి రోజు తింటున్నటువంటి ఐస్ క్రీమ్ తిని ఒక 25-30 సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను. నేను ఇచ్చినా కూడా ప్రక్కన పెట్టేస్తాను, లేకపోతే ఇంకెవరైనా తినే వాళ్ళకి ఇచ్చేస్తాను. కొన్ని పదార్థాలు అలాగే గమ్మత్తు అయినటువంటి గొంతుకి దెబ్బతీస్తుంది. అలాగే మాంసాహారం భయంకరమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది. అటువంటి కొన్ని పదార్థాలని కొంచెం అవాయిడ్ చేసి లలిత సంగీతం ఎడల, జానపద సంగీతం ఎడల, శాస్త్రీయ సంగీతం ఎడల సమభావన, సమదృష్టి, ఇది కూడా అద్భుతమైన సంగీతం. జానపదులు కూడా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి ప్రేక్షక లోకాన్ని రంజింపజేశారు. తొలుత జానపదమే పొలికేకే పాటగా మారింది. ఆ రోజున ఆకలి కోసం అలమటించినటువంటి పొలికేకే పాటగా మారిందని చెప్పి ప్రేక్షకులు అలాగే
విద్యావంతులైనటువంటి సంగీత ప్రియులు ఎప్పుడైతే ఆకర్షిస్తారో అలా ఆకర్షించి ఆ జానపదాన్ని ముందుకు తీసుకెళ్తారో తప్పనిసరిగా జానపదంలోనూ అన్ని సంగీతాల్లో కూడా ముందుకెళ్తారు. ఇప్పటికీ జానపదము అనే ఒక పాట సినిమాలో ఒక భాగం అయిపోయింది. జానపదము పాట ఉన్నటువంటి సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది. జానపదం యొక్క విలువ అది. సార్, జానపద యొక్క గీతానికే కాదు, ఆ కళకి కూడా, ఆ కళాకారులకు కూడా ఉండేటువంటి డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఉంటుందని చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు మనతో పాటు కాలర్ రెడీ ఉన్నారు సార్, మనం మాట్లాడదామా? నమస్తే అండి. చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సారీ, నమస్తే సుమలత గారు. మనతో పాటు గణపతిరావు గారు ఉన్నారు. మీ యొక్క సందేహాలు, అభిప్రాయాలు, లేదు అంటే మీ వద్ద ఏమైనా జానపద గీతాలు ఏమైనా ఉంటే మీరు పాడవచ్చు. పాడండి. అమ్మ, మీరు సౌండ్ తగ్గించండి. మీరు మా మాట విని సౌండ్ తగ్గించండి. మీరు పాట పాడండి. హలో, పాడండి. అది మరియమ్మ పాడాలని సార్. మరియమ్మ? అవును సార్. ఏం పాడాలి? అదే పాటలు, జానకి పాటలు పాడాలనుకుని. అట్లానా? అలా కాదమ్మా. ఇంట్లో పాటలు చూసి ఆమెకి అభిమానిస్తుంది సార్. చాలా సంతోషము. మీరేమైనా పాట కోరుకుంటున్నారా? మీరేమైనా పాట పాడతారా? జానపదం మీద మీ అభిప్రాయం ఏంటి? జానపద పాటలు ఎలా ఉంటాయి? ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. పాటలు బాగా విన్నాయి సార్, మేము వినాలని. నా పాటలు విన్నారా మీరు? అవును సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. వింటూనే ఉండండి. నా పాటలు దూరదర్శన్లో ఎక్కువగా, దూరదర్శన్ వాళ్ళకే ఎక్కువగా వస్తుంటాయి. నా పాటలు, నేను పాడినటువంటి పాటలు పంచి కట్టుకొని, గజ్జి కట్టుకొని, చిందేస్తూ కూడా పాడినటువంటి పాటలు దూరదర్శన్లో ఉన్నాయి. దూరదర్శన్లో వినండి, విని ఆనందించండి. సరే సార్, ధన్యవాదాలు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇంకెవరైనా మీకు ఇంకా ఏమైనా జానపద సంగీతం గురించి మీ అభిప్రాయాలు, మీ ప్రశ్నలు, సందేహాలు, లేదా మీరు మీ గొంతును దూరదర్శన్ సప్తగిరి ద్వారా మీరు వినిపించవచ్చు. సో స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్స్కు మీరు మాకు కాల్ చేయండి. సార్, ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే టెక్నాలజీ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అది యువత పట్ల కానివ్వండి, ప్రజల పట్ల కానివ్వండి. ఇప్పుడు మొత్తం ప్రతిదీ ఒక టెక్నికల్గా, ఏఐ కానివ్వండి, సోషల్ మీడియాస్ కానివ్వండి ఉండడం వల్ల మన జానపద సంగీతానికి ఏమన్నా అవకాశాలు పెరిగాయి అంటారా? లేదు అంటే ఏమన్నా ఛాలెంజెస్ కూడా ఉన్నాయంటారా? జానపద సంగీతానికి మా తప్పెట చాలమ్మా. తప్పెట అంటే డప్పు. ఈ తప్పెటని కొందరు పలక అంటారు. ఇంగ్లీష్ పదం అంటే టేప్. మా తప్పెట తాళ్ళు. ఆ తప్పెటలోంచి, నాదంలోంచి మా పాట వస్తుంది. కానీ సాంకేతికత పెరిగాయి. మీరు చెప్పినటువంటి సాంకేతికతలో జానపదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. జానపదం ఎదుగుతుందా అంటే ఎదుగుతుందా, దిగజారుతుందా అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేము. అయితే భయంకరమైనటువంటి మోతర రావటం వల్ల జానపద శబ్దాలు, పదాలు, ఏ పదాలు పలుకుతున్నారో తెలియని పరిస్థితి వస్తుంది. పాట పాడుతుంటే ఏం పాడుతున్నారనే తెలిసే పరిస్థితి కొందరికి అవగతం కావట్లేదు. కానీ శబ్దము కానీ, సాంకేతికత కానీ పెరిగిన కొద్దీ కూడా పదబలం తగ్గిపోతుంది. పదబలం అంటే ఇప్పుడు పాట, ఇప్పుడు ఉదాహరణకి జానపదంలో శృంగారము, హాస్యము, నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్లో శృంగారం అనేది ఏకో రసహ శృంగార. శృంగారము ఒకటే రసమని గొప్పది, నవరసాల్లో గొప్పదని చెప్పి అంటారు. శృంగారం. ఇప్పుడు మా పదాలు ఉన్నాయి. కందిరీగ నడుముదాన్ని, కలబంద పువ్వు రంగుదాన్ని. మీరు ఎప్పుడన్నా కలబంద పువ్వు చూసారో లేదు? మరి
చందనము ఎలా ఉంటుందో కలబంద పువ్వు అంత దగ్గరగా ఉంటుంది. కందిరీగ నడుము దాన్ని, కలబంద పువ్వు రంగు దాన్ని, ఈ ఎట్టా పోనిత్తురా దీన్నెట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా. పెసరికాయ పెదవి దాన్ని. అసలు జానపదంలో ఎప్పుడు కూడా పల్లె పదాలే దొర్లుతుంటాయి. పెసరకాయ పెదవిదాన్ని, పెసరకాయ పెదవిదాన్ని, చింతకాయ ముక్కుదాన్ని, ఈ ఎట్టా పోనిత్తురా దీన్నెట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా. ఇది కృష్ణా ఉభయ గోదావరిల జిల్లాల మాండలికాల్లో రాసినటువంటి పాట. కవి ఎవరో తెలియదు. కవనమే మాకు గుర్తుకొస్తుంది. ఆ కవనంలో ఉన్నటువంటి సౌందర్యం. మూకుడంటి ముఖముదాన్ని, ముంతంత జుట్టుదాన్ని. ఈ మధ్యకాలంలో జుట్టుని చాలా తక్కువ చేసుకుంటున్నారు, ఎక్కువ చేసుకుంటున్నారు. మూకుడంటి ముఖముదాన్ని, ముంతంత జుట్టుదాన్ని, ఎట్టా పోనిత్తురా దీన్నెట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా, ఇట్టాటి దాన్ని ఎట్టా పోనిత్తురా. ఇట్లా పదాలు చూడు. మూకుడు, ఈ పదాలన్నీ పల్లెల్లోనే ఉపయోగిస్తారు. పట్టణ నాగరికతలో మూకుడికి ఇంకొక పదం ఉంది, ఏదో అంటారు, పాన్ అంటారు, ఏదో అంటారు. అది ఆ పదాలన్నీ కూడా పల్లె పదాలే. పల్లె పదాలకి ఎక్కడ ఇబ్బంది కలగదు. పల్లె ఉన్నంత కాలం పల్లె పదం బతికే ఉంటుంది, జానపదం బతికే ఉంటుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా జానపదం జగానికి దారే ఇస్తుంది, కానీ వెలుగే ఇస్తుంది. భారతీయతకి తప్పనిసరిగా వెలుగేస్తుంది. జానపదమే జగత్తుకి దారిని ఇస్తుంది అని అన్నారు సార్. చాలా చక్కగా వివరించారు. మనకి కాలర్స్ రెడీగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే అండి, మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్. హలో 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 చెప్పండి మేడం. హలో, నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు శ్రీను, ప్రేమపాల నుంచి ఫోన్ చేస్తున్నాను. నమస్తే అండి, మనతో పాటు గణపతిరావు గారు ఉన్నారు. మీ వద్ద ఉన్న సందేహాలు, ప్రశ్నలు లేదు అంటే మీ యొక్క జానపద గీతాన్ని మీరు పాడి వినిపించవచ్చు. నమస్తే గురువు గారు. నమస్తే అండి. జానపదం నాకు చాలా ఇష్టం సార్. చాలా సంతోషం. నేను పాటలు కూడా పాడుతాను, పాటలు కూడా వింటాను. ఒక పాట పాడండి. చూడా సక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పక్క వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో, తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ. తొలికోడి కూయంగా తెల్లవారంగా, పాలు కడవల్లో నిండా పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె, సంక్రాంతి సంబరాలు సూరమ్మో. ఓ అంబరాన్ని తాకే చూడమ్మో, అంబరాన్ని తాకే చూడమ్మో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతం. పాట ఎవరు రాశారో తెలుసా? సార్, ఆ పాట అందశ్రీ గారు రాశారు. ఇటీవల కాలం చేశారు. ఒక సంవత్సర కాలం అయింది. ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేనటువంటి కవి అందశ్రీ గారు. చాలా అద్భుతంగా రాశారు. చూడా చక్కాని తల్లి, చూడా చక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. ఓ తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ. ఎప్పటికైనా సరే పల్లె కడుపునే పుట్టాలి, భారతదేశంలోనే పుట్టాలి, అందులో తెలుగుదేశంలో పుట్టాలి,
తెలుగు ప్రాంతంలో పుట్టాలి, తెలుగు జానపదాన్ని పరిరక్షించాలని మిత్రుడిని కోరుతూ ఇంకెవరైనా ఈ దూరదర్శన్ ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఫోన్లోనే, ఇంకా మిగతా ఎక్కడైనా మీకు అట్లా లభిస్తుందో లేదో కానీ మీ గొంతు దూరదర్శన్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. పాడినటువంటి శ్రీను గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకెవరైనా మీరు ఫోన్ ద్వారా దూరదర్శన్కి మీరు కలవచ్చు. శ్రీను గారు చాలా చక్కగా పాడారండి. దూరదర్శన్ సప్తగిరికి మీరు ఫోన్ చేసి ఇంత మంచిగా పాడినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే గణపతిరావు గారు, ఈ పాట ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి మీరు పెట్టిన కృషి చాలా ఎక్కువ. అండ్ మీ పాట మేమందరం వినటం మాకెంతో ఆనందకరంగా ఉంది. సో మనకి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్, ప్రొసీడ్ అవుదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, మీ పేరు? సరే అండి, మనతో పాటు గణపతిరావు గారు ఉన్నారు. మీ యొక్క ప్రశ్నలు, సందేహాలు ఏమైనా ఉంటే. పల్లె పాటలు అంటే మాకు ఇష్టము. ఏ రోజు వస్తాయని అడుగుదామని ఇవాళ చూస్తాను సార్. సో ప్రతి మంగళవారం వస్తుందండి. ఉన్న ఊరే కన్న తల్లి అంతలు మన పల్లెటూరే. చాలా మంచిది తమ్ముడు, ఉన్న ఊరు కన్న తల్లి గొప్పది. నాట్లు మొదలయ్యాయా? నారు పోసారా మీ ఊర్లో? మీ ఊర్లో నారులు పోసారా పొలాల్లో? పోసినాం కానీ ఎండిపోయినాయండి. నిన్ననే వర్షం పడ్డది. నిన్న కృష్ణమ్మ గోదావరమ్మ మనకి నీళ్ళు ఇస్తుంది. కొద్ది రోజుల్లో వర్షాలు వస్తాయి. ఏరువాక సాగారో రన్నో అర్చన్న అన్నట్టు మనము ముందుకు వెళ్ళొచ్చు. మీరేమైనా ఈ పొలం పనుల మీద ఒక పాట పాడతారా? పాటలు రావా? సరే, నేను పాడతాను, వినండి. వినండి. నారుమల్ల చేను కాడ, ఈ ట్యూన్ నేనే చేశానమ్మా. ఈ ట్యూన్ నేనే చేశాను. నూజివీడు కవి దారా మోహన్ రావు రాశాడు. ఈ ట్యూన్ నేనే కంపోజ్ చేశాను. నారుమల్ల చేను కాడ నాగులో నాగులయ్యా, నారుమల్ల చేను కాడ నాగులో నాగులయ్యా, నన్ను విడిచి ఉండకు రయ్యో నాగులో నాగులయ్యా, నన్ను మరిసి ఉండకు రయ్యో నాగులో నాగులయ్యా, నారుమల్ల చేను కాడ నాగులో నాగులయ్యా, నన్ను విడిచి ఉండకు రయ్యో నాగులో నాగులయ్యా, నన్ను మరిచి ఉండకు రయ్యో నాగులో నాగులయ్యా. ఉదయం పూటొస్తానంటే నాగులో నాగులయ్యా, ఉదయం పూటొస్తానంటే నాగులో నాగులయ్యా, పాలెకాపులుంటారన్నవు నాగులో నాగులయ్యా, పాలెకాపులుంటారన్నవు నాగులో నాగులయ్యా, మధ్యాహ్నం వస్తానంటే నాగులో నాగులయ్యా, మధ్యాహ్నం వస్తానంటే నాగులో నాగులయ్యా, మడికి నీళ్లు పెట్టాలన్నవు నాగులో నాగులయ్యా, మడికి నీళ్లు పెట్టాలన్నవు నాగులో నాగులయ్యా, సాయంత్రం వస్తానంటే నాగులో నాగులయ్యా, సాయంత్రం వస్తానంటే నాగులో నాగులయ్యా, సంధ్య చీకటొద్దన్నావో నాగులో నాగులయ్యా, సంధ్య చీకటొద్దన్నావో నాగులో నాగులయ్యా, మంచిదాన్ని మామ కొడక నాగులో నాగులయ్యా, మంచిదాన్ని మామ కొడక నాగులో నాగులయ్యా, మనువాడ ముందుకు రారో నాగులో నాగులయ్యా, మనువాడ ముందుకు రారో నాగులో నాగులయ్యా, మనువాడ ముందుకు రారో నాగులో నాగులయ్యా. సార్, మీరు ఒక సంగీత గాయకులాగా. అయ్యా ధన్యవాదాలు. మీరు కాల్ చేసినందుకు దూరదర్శన్ ద్వారా నన్ను గుర్తించి మిమ్మల్ని గుర్తింపు చేసుకొని మనకి అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్కి ధన్యవాదాలు. మీరే తెలియచేయాలి. ధన్యవాదాలు. నిత్యము దూరదర్శన్ చూస్తూ అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాలు, విజ్ఞాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి. దూరదర్శన్ అనాదిగా మనకి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే మహాద్భుతమైనటువంటి టీవీ.
సరే అండి. సీతయ్య గారు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ద్వారా సార్ ఇట్లాంటి మంచి పాట పాడడం, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు సార్. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటవర ప్రసాద్ అండి, విజయవాడ 1 టౌన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నమస్కారం అండి. గణపతిరావు గారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జానపద బ్రహ్మ దామోదర గణపతి గారికి ధన్యవాదాలు. 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 మేము మీకు అనుంగ మిత్రులను. చాలా సంతోషం. నా పురిటిగడ్డ 1 టౌన్. అవును, మీకు మేము అనుంగ మిత్రులు. నేను చాలా సంతోషం. అలాగే మీరు, మేము చాలా కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసాం. ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాము. చాలా అసలు టీవీలోని కానీ మీ యొక్క సాహిత్యం కానీ మీ పదాలు కానీ చాలా చాలా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. మేము చూసిన గణపతి గారైనా మీరే అనిపిస్తుంది మాకు. చాలా సంతోషం. చాలా సంతోషం. మీలోని మీ సాహిత్యంతో పాటు మీలోని సద్గుణ సంపద కూడా మాకు చాలా ఆనందదాయకం. ఇంతమంది వీక్షకులు అందరూ కూడాను మిమ్మల్ని చూస్తూ కూడాను వాళ్ళందరూ అభినందనలు తెలుస్తుంటే మా మనసు చాలా ఉప్పొంగుతుంది. అలాగే మీ జానపదంలో అది దూరదర్శన్ ఇచ్చినటువంటి మహద్భాగ్యం అండి. అదే కళాకారులకి కళాకారుల పాలిట కల్పవృక్షం, జానపద కళాకారులకి ఇంకా ఇంకా గొప్ప దైవము మాకు దూరదర్శన్ అండి. జానపద కళలు ఈ రోజున విలసిల్లుతున్నాయంటే దూరదర్శన్ అండి. అది దూరదర్శన్కి చెందుతుందండి. తప్పకుండా అండి. దూరదర్శన్ వారికి ఈ వీక్షణ మాకు కల్పించినందుకు వారికి మా ధన్యవాదములు. అలాగే మీ నోటిలో నుంచి నాకు ఇందాక మీరు అన్నారు అది జరిగిన ఏరువాక సాగారు అన్న పాట. అవునవును. అసలు ఆ పాట వింటున్నప్పుడు కూడా నిజంగా తెలుగు సాహిత్యం ఎంత మహోన్నత్యం, ఎంత ఆనందకరం. అవునండి అన్న చాలా ఆనందం ఉంది. అది మీ నోటంట్లో చిన్న 2 పదాలు వినాలని మా కోరిక. అది తప్పనిసరిగా అండి. ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, మన కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న. ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, మన కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న. ఇది గౌరవనీయులు రాఘవయ్య గారు రాసినటువంటి పాట అండి. ఆ రాఘవయ్య గారి గుర్తుగా మన విజయవాడలో రాఘవయ్య ఉద్యానవనం మనం ఏర్పాటు చేసుకున్నాం. రాఘవయ్య గారు జానపద కవిగా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి అండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు ప్రసాద్ గారు. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. కొంచెం వాల్యూమ్ తగ్గించండి మీరు. లేదు సార్, బయట ఉన్నాను. బయట ఉన్నారు. ఓకే, సంతోషం. సార్ మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విష్ణు మేడం. విష్ణు, అనంతపురం నుంచి. ఓకే, నమస్తే విష్ణు గారు. మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో మన గణపతిరావు గారితో మాట్లాడదాం. హలో, చెప్పండి విష్ణు గారు. అనంతపురమా? అనంతపురం నుంచా? అవును సార్. అనంతపురం అంటే రాయలసీమ. రాయలసీమ సార్. రత్నాల సీమ. అవును సార్. మునయ్య గారు అద్భుతమైనటువంటి గాయకుడు, ఇప్పుడు లేరు. కె మునయ్య గారు. అవును సార్. అవును సార్. మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు సార్. చాలా సంతోషము. ఆ మునయ్య గారు మీకు ఇచ్చినటువంటి సంపద ఇంత అంత కాదు. కె మునయ్య గారు. విన్నాం సార్. కొన్ని ఇప్పుడు కూడా ఇప్పటికీ జానపదాన్ని రాయలసీమలో బ్రతికిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి యువ కళాకారులు ఎంతో మంది ఉన్నారు. రాయలసీమ కోలాటానికి పెట్టింది పేరు. కోలాటంలో పాడతారు సార్. చెక్క భజన, కోలాటము, అలాగే కీలుగుర్రాలు, అలాగే పిల్లన గురవి. మీకు అన్ని బాగా తెలిసినాయి కదా సార్ ఇవన్నీ. మరి జానపదంలో ఉన్నప్పుడు ఆ జానపదాన్ని మీకు తెలియజేయటమే కదా మా లక్ష్యం. చాలా చక్కగా చెప్పారు సార్. సార్ మీకు ఏదైనా ప్రశ్న, సందేహం లేక మీరేదన్నా పాట పాడాలి అని అనుకుంటుంటే దయచేసి అది
పాడదాం సార్, లేదు అంటే మేడం అదే కొన్ని మేము విన్నాం మేడం చుట్టూ, మాకు అంతగా రాకుండా ఒక లైన్ మాత్రం తెలుసు మేడం, కొంచెం లైన్ సార్ పాడతాను మేడం. పాడండి సార్, పాడండి. కంతం సూడే నల్ల నాగి గుడివింజ గుమ్మాడి, అమ్మ సూడే కంటాడంట గుడివింజ గుమ్మాడి, ఎందుకు అల్లుడు కంట వంట గుడివింజ గుమ్మాడి, చెప్పిన పని చెయ్యదత్త గుడి పాడండి. సార్ చెప్పిన పని చేయదత్త. పని చెయ్యదత్త గుడివింజ గుమ్మాడి. అంతే సార్. చాలా సంతోషం. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆ కాల్ రోజున మునయ్య గారు సంగీత దర్శకత్వంలో వెలువడినటువంటి గొప్ప పాట అది. అవును సరే. నన్ను కూడా నేను కాణిపాకం పొంగనూరు మదనపల్లి శ్రీకాళహస్తి చదల్లా పరిసర ప్రాంతాల్లో పాడుతున్నప్పుడు మునయ్య గారి పాటలు నన్ను అడిగారు. రాయలసీమ నుంచి మీరు కాల్ చేసి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాట మునయ్య గారికి ఒక పాట అంకితం ఇస్తాను. ఆయన పాడిన పాట కోడి పిల్ల అబ్బో కోడి పిల్ల ఆ మాటలంటదే కోడి పిల్ల, కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే అలవ్వనంటదే అలయ్యనంటదే కోడి పిల్ల, కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే అలవ్వనంటదే కోడి పిల్ల, దెబ్బ మీద గొంచకుపోయి బొచ్చు గిచ్చు పీకుతాంటే ఆ శీలంకూరి చిన్నప్ప శవరం చేశానంటదే, ఆ శీలంకూరి చిన్నప్ప శవరం చేశానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే అలవ్వనంటదే అలయ్యనంటదే కోడి పిల్ల, కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే అలవ్వనంటదే కోడి పిల్ల. నా జానపదం చాలా అద్భుతమైనటువంటి పురిటిగడ్డ రాయలసీమ. 4 ప్రాంతాలు నా జానపదానికి గొప్ప ప్రాంతాలు. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, మధ్యాంధ్ర, అటు తెలంగాణ. తెలుగు భాషని రక్షిస్తున్నటువంటి జానపదానికి ఇంత అత్యున్నత స్థానం ఇచ్చినటువంటి దూరదర్శన్ యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీకు జానపద గాయాలు సాంగ్స్ పట్ల, లేదు అంటే మన జానపద యొక్క ప్రాముఖ్యత పట్ల మీకున్న అవగాహన, ప్రతి ఒక్క కాల్తో మీరు మీ యొక్క గానంతో సమాధానం ఇస్తా, ప్రతి ఒక్క వాక్యంతో మీరు అనంతపూర్లో రాయలసీమలో ఉన్నటువంటి అన్ని కళల గురించి కానివ్వండి, ఇవన్నీ మీరు వివరించిన విధానం మీ యొక్క ఎక్స్పర్టైజ్డ్ ఏంటో అని మా అందరికీ అర్థమవుతా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రేక్షకులారా, మీకు ఇంకా మన జానపద యొక్క ప్రాముఖ్యత, దాని మీద మీకేమైనా సందేహాలు, అభిప్రాయాలు, ప్రశ్నలు, లేక ఇలానే మీరు కూడా దూరదర్శన్ సప్తగిరి ద్వారా మీ యొక్క గొంతును మాకు వినిపించవచ్చు. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నంబర్స్కు మాకు కాల్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అందరికీ ఆరోగ్యం.
एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। डाउनलोड वेव्स ऐप नाउ एंड वॉच फॉर फ्री। ఇంద్రధనస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ స్వాగతం. సార్, మనతో పాటు మన జానపదం యొక్క సంగీతం యొక్క ప్రాముఖ్యత ప్రశ్నలు అడగడానికి మనకి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. హలో మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి? నా పేరు అనకాపల్లి జిల్లా పెంటకోట వేడపరపల్లి విలేజ్. జిల్లా పేరు చెప్పండి బాబు. అనకాపల్లి జిల్లా. చెప్పండి, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా, పక్కన మాట్లాడుతున్నారా? చూస్తూనే మాట్లాడు. పక్కకు వచ్చి మాట్లాడండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది. కొంచెం టీవీకి దూరంగా వచ్చి ఫోన్లో మాట్లాడండి సార్. చూస్తూనే మాట్లాడు. చెప్పండి. చూస్తూనే మాట్లాడుతుంది. అదే టీవీ చూస్తూ కాకుండా మీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నేను సమాధానం చెప్తాను, ఏది అడిగినా చెప్తాను. మీరు తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ లైవ్ని మళ్ళీ మీరు వీక్షించవచ్చు సార్. సరే మేడం. అదే అండి, నాకు కళ ఉన్నాయి. చాలా సంతోషం. నేను చాలా ఆనందిస్తున్నాను. చాలా సంతోషం. ఎప్పుడైనా పాడటానికి ఫోన్ చేశాను. తప్పనిసరిగా. మీరు ఏమైనా పాటలు పాడతారా? పాడతానండి. ఒక పల్లవి పాడండి ఏదన్నా. అది సినిమా పాట కదా, జానపదం కాదు కదా. అది సినిమా పాట, జానపదం. మన అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఏదన్నా ఒక జానపదం. నేను పాడతాను చూడండి. మన అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక పాట. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం. అబ్బా నేరాను పట్నంలో బతకలేను, అబ్బా నేరాను పట్నంలో బతకలేను, అబ్బా నేరాను పట్నంలో బతకలేను. పట్టమంటే పట్నము విశాఖపట్నము, పట్టమంటే పట్నము విశాఖపట్నము, మెడలున్న పట్నము మిద్దెలున్న పట్నము, మేడలున్న పట్నము మిద్దెలున్న పట్నము, ఆడోలు తిరిగేటి అందమైన పట్నము. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిల్ల రైలు. జానపదాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏమండి వినండి, జానపదాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో జానపదాలు ప్రతిబింబిస్తుంటాయి, ప్రాంతాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంటాయి. పట్నం అంటే పట్నము విశాఖపట్నము, పట్నం అంటే పట్నము విశాఖపట్నం, విశాఖపట్నం మీద ఒక పాట ఇలా ఉంటుందండి. అనకాపల్లి నుంచి చేసినటువంటి ఆ శ్రోతకు, మాకు శ్రోతల ఫోన్ చాలా విలువైనది. మా శ్రోతకి ఎందరో ఫోన్ చేస్తుంటారు, లైన్ కలవకపోవచ్చు, కానీ ఆ శ్రోత లైన్ కలిసింది. అనకాపల్లి ఫోన్ చేసినటువంటి పేరేమన్నారమ్మా? సార్, మనకి వాయిస్ అక్కడ బ్రేక్ అయింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ చేసినందుకు. సార్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. మీ పేరేంటి, మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మా ఊరండి మూర్దే మండలం ఉత్తర తిరువలంటండి. మీ పేరు? చిట్టిమ్మ.
చిట్టమ్మ గారు నమస్కారం. మనం గణపతిరావు గారితో మనం చిట్టమ్మ గారు బాగున్నారా? బాగున్నామండి. పాటలు పాడుతున్నారా? పాడతామండి. మీ బృందం చాలా పేరు దూరదర్శన్లోను అలాగే ఆకాశవాణిలోను. మీరు నేను ఆకాశవాణి దూరదర్శన్లో గాయకులైనందుకు చాలా సంతోషిద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. పాడతానండి. ఇప్పుడు పాడుతున్నారా మీరు? పాడతానండి. పాడండి ఒకటి. చీకటింటో చేత ఉంది, చేత నిండా సారా ఉంది. చీకటింటో చేత ఉంది, చేత నిండా సారా ఉంది. సార తాగి సరసాలాడదామా, సార తాగి సరసలాడదామా. నాగలంతా నల్ల చిలుకు హవనగడ్డ ఆకు పచ్చ. నాగలంక నల్ల చిలుకు హవనగడ్డ ఆకు పచ్చ. మోపిదేవి మిషనికేశావా, చల్ మోకన రాజావా. మోపిదేవి మిషనికేశావా, చల్ చల్ చంద్రప గుంటకాడ మొక్కజొన్న చేనకాడ రైక చూసి మైక వదిలేవా. చల్ల పిల్లి సాగరాలో ఎన్టీఆర్ సినిమా చూసి. చల్ల పిల్లి సాగరాలో ఎన్టీఆర్ సినిమా చూసి. సినిమా చూసి సరసాలాడేవా, చల్ మోకన రాజా. సినిమా చూసి సరసాలాడేవా. మీ గొంతు అలాగే ఉందండి చిట్టమ్మ గారు. సినిమా చూసి మచిలీపట్నం రేవతిలో నాగేశ్వరావు సినిమా చూసి. సినిమా చూసి సరసాలాడేవా, చల్ మోకన రాజా. సినిమా చూసి సరసాలాడేవా, చల్ చల్ చంద్రప్ప గుంటకాడ మొక్కజొన్న చేనకాడ రైక చూసి మైక వదిలేవా. చాలా చాలా బాగా పాడారు చిట్టమ్మ గారు. అవునండి. చాలా సంతోషం. మోపిదేవిని, మన మచిలీపట్నాన్ని, మన నాగాయలంకని, చల్లపల్లిని అన్ని ఊర్లని గుర్తు చేశారు. ఈ జానపదంలో ఉన్నటువంటి గొప్పతనం అంటే మునయ్య గారు ఒక పాట పాడారు. ఏమే పిల్ల రంగున్ పిల్ల. ఇలాగే మనం యాంకర్ లాగే ఇప్పుడు నాలో పెద్దతనం తరం కనిపిస్తుంది, మన యాంకర్లో ఒక నాయిక కనిపిస్తుంది, హీరోయిన్. ఏమే పిల్ల రంగును పిల్ల, ఏమే పిల్ల రంగును పిల్ల. నీ మగమే ఆహా మగమే, అబ్బా మగమే చిన్నబాయ్ చెప్పే పిల్ల, చెప్పే పిల్ల, చెప్పే పిల్ల, చెప్పే పిల్ల. ఆలూరు సంతాకు పోతాను పిల్ల, నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల. నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు సంతాకు పోతాను పిల్ల. నువ్వు అడిగినన్ని సొమ్ములు తెస్తాను పిల్ల, నీకిస్తాను పిల్ల, నేను వస్తాను పిల్ల. ఏమే పిల్ల రంగును పిల్ల, ఏమే పిల్ల రంగును పిల్ల. నీ మగమే ఆహా మగమే, అబ్బా మగమే చిన్నబాయ్ చెప్పే పిల్ల, చెప్పే పిల్ల, చెప్పే పిల్ల, చెప్పే పిల్ల. ఇలా కవి ఆలూరు, పులివెందల, అలాగే పత్తికొండ, ఇలా ఎన్నో ఊర్ల పేర్లని ఆయా ప్రాంతాల్లోకి చొరబడి కవిత్వంలో జానపద కవులు స్పృశిస్తారమ్మా. చాలా చాలా సంతోషం చిట్టమ్మ గారు, మోపిదేవి నుంచి మీరు ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టమ్మ గారు. అండ్ ఆల్సో సార్, మీకు కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క సందేశాలు కానివ్వండి, మీ యొక్క అనుభవాన్ని కానివ్వండి మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. మీరు మన ప్రేక్షకులకు మీ తరపు నుంచి మీ యొక్క సందేశాలు, సలహాలు, మన జానపద సంగీతం గురించి యొక్క ప్రాముఖ్యత. జానపద సంగీతం, జానపద జావలీలు అనే పేరు పెట్టి దూరదర్శన్ వారు మమ్మల్ని ఆహ్వానించారు. అద్భుతమైనటువంటి కళ జానపద కళ. జానపదులు కాసుల కోసం ఎక్కడ అరులు చాసరు, కళ కోసం బ్రతుకుతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జానపద కళలు ఎన్నో ఉన్నాయి. గరగలు, తప్పెటగుళ్ళు, కోలాటం, హరికథ, బుర్రకథ, జానపద గీతాలు, గొల్లసుద్దులు, గరగలు, అలాగే ఉరుములు, మెరుపులు, బుడబొక్కలోళ్ళు, గంగిరెద్దులోళ్ళు,
ఆయా పాటల్ని ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాగరికత సంస్కృతి రక్షిస్తేనే భాష రక్షింపబడుతుంది, భాష రక్షిస్తేనే జానపదం రక్షింపబడుతుంది. జనపదంలోంచి వచ్చినటువంటి జానపదాన్ని మనం ఆస్వాదిస్తే చాలా ఆనందం కలుగుతుంది. జానపదం పాట ప్రతి చోట వినిపిస్తూనే ఉంటుంది. జానపదానికి ఒక ప్రాచుర్యం కల్పిస్తున్నటువంటి దూరదర్శన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఈ కార్యక్రమం చూసినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, జయము జయము సప్తగిరి జయము నీకు సప్తగిరి, జయము జయము సప్తగిరి జయము నీకు సప్తగిరి, జయము జయము డీడి జయము నీకు దూరదర్శన్, జయము జయము దూరదర్శన్, జయము నీకు దూరదర్శన్. ఈ జగాన సాటి ఎవ్వరో ఓ దూరదర్శన్, ఈ సృష్టిలో దీటు ఎవ్వరో ఓ దూరదర్శన్. జయము జయము సప్తగిరి జయము నీకు సప్తగిరి, జయము జయము దూరదర్శన్, జయము నీకు దూరదర్శన్, జయము నీకు దూరదర్శన్, జయము నీకు దూరదర్శన్. దూరదర్శన్ ప్రేక్షకులకు దామోదర గణపతిరావు జానపద గాయకుడు నమస్కారాలు తెలియజేస్తున్నాడు. మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు శతకోటి వందనాలు. మన మట్టి, మన జానపదం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు. సార్, మీరు ఇప్పటి వరకు ప్రతి ఒక్క కాల్ కానివ్వండి, నేను మా ప్రేక్షకులు ఎంతో తెలుసుకున్నాం. ఎంతో మన యొక్క జానపదం యొక్క గొప్పతనం ఏంటి అని మీ ద్వారా తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చి మీ యొక్క సమయాన్ని ఇక్కడ మీరు మాకు ఇచ్చినందుకు. అలాగే కాల్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి, చూసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇది ఇవాల్టి మన జానపద జావలీలు కార్యక్రమం. అంతవరకు మీ హోస్ట్ శృతి సమన్వి సెలవు. నమస్కారం.